మీరు ఎవరినైనా అడగండి, ఈ ముగ్గురు పేర్లే వస్తున్నాయి సార్, వీళ్ళందరూ కలిసి గూడు పుట్టనైనరు, టెండర్ కండిషన్లన్నీ కూడా వీళ్ళకు అనుకూలంగానే మార్చుకుంటున్నారు అంటున్నారు. దీని మీద సిట్ వేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీరు ఎవరెవరి మీదనే సెట్ వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు హోంమంత్రిగా ఈ జేవీ రెడ్డి అంటోడు ఎవడు? అదేవిధంగా ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు టోనీకి కాలు చేసి ట్రంక్ బాక్సుల టెండర్ దక్కించుకున్న ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? ఈయనకు జేవీ రెడ్డికి సంబంధం ఏంటి? వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి కదా ముఖ్యమంత్రి గారు. వాళ్ళ CDRs తీయండి. జేవీ రెడ్డి ఎవరు? ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? ఆ మఫత్ లాల్ ఎవడు? ఈ మఫత్ లాల్ను హైదరాబాద్కు తీసుకొచ్చింది ఎవరు? దీనికి వేం నరేందర్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా కూలంకషంగా ముందరికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇక నేను ఇంతకుముందు మీడియా మిత్రులను అభినందించిన కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకు అంటే మీరు ఈ నిజాలను బయటి ప్రపంచంలోకి తీసుకుపోయినందువల్ల ఈరోజు తెలంగాణలో ఉండే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లకు లాభం జరిగింది. ఇది మీకు కొంచెం ఒక 2 నిమిషాలు వివరిస్తాను నేను. నిజానికి ఆ రోజు ఇదే వేదిక మీద ఒక 2 నెలల క్రితం మేమందరం కూర్చొని తెలంగాణలో మొట్టమొదటిసారిగా నోట్బుక్స్ కోసం ఒక కొత్త టెండర్ స్పెసిఫికేషన్ వచ్చింది. గమ్మత్ ఏంటంటే ఈ పేపర్ ఉంటుంది, నోట్బుక్ అంటేనే పేపర్ కదా, ఈ పేపర్లో ఒక వాటర్ మార్క్ ఉండాలన్నారు. వాటర్ మార్క్ అంటే జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లో ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, అదేవిధంగా కరెన్సీ నోట్ల మీద ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, ఆ విధంగా పిల్లలు రాసుకునే కోట్లాది నోట్బుక్స్ మీద వాటర్ మార్క్ ఉండాలి అన్నారు. ఈ దేశంలో అది కార్పొరేట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, డూన్ స్కూల్ కానీ, ఇక్కడ ఉండే ఆగాఖాన్ అకాడమీ కానీ, లేకపోతే సెయింట్ క్లారెట్ కానీ, లేకపోతే లిటిల్ ఫ్లవర్ కానీ, లేకపోతే మెరీడియన్ కానీ, చిరెక్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, నువ్వు బెస్ట్ పబ్లిక్ స్కూల్ ఎక్కడైనా ఆ పిల్లల నోట్బుక్లలో వాటర్ మార్క్ ఉంటుందేమో మీరు చూడండి. ఉండదు. నోట్బుక్ ఇవాళ రాసుకుంటారు, రేపు పక్కకు పెట్టేస్తారు. ఎగ్జామ్స్ అయిపోగానే నోట్బుక్ పక్కకు పోతాయి. దాంట్లో వాటర్ మార్క్ ఉండాల్సిన అవసరం ఏమున్నది? దాంట్లో వాటర్ మార్క్ ఉండాలని నిబంధన పెట్టిండ్రు. అప్పుడు ఇదే వేదిక మీద మీ అందరి సమక్షంలో కొంతమంది తెలంగాణ నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీ గొంతుకగా ఈ విషయాన్ని ప్రజల బతుకు తీసుకొచ్చినాం. ఒక్కసారి గజ్జన భయపడ్డారు వీళ్ళు. భయపడి దాన్ని 131 కోట్ల టెండర్ అయింది. అది ఒక్కసారి మీరందరూ అద్భుతంగా నిజాలు వార్తలు రాసినందువల్ల, నిజాలు ప్రజలకు చెప్పినందువల్ల ఒక్కసారి దాని వాల్యూ ఆ వాటర్ మార్క్ అనే నిబంధన తీసేసినందువల్ల తెలంగాణలో ఉండే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లందరికీ న్యాయం జరిగి ఇప్పుడు అది కేవలం 53 కోట్ల టెండర్గానే మారింది. అంటే మీరు ఒకసారి చూడండి, దాదాపు 80 నుంచి 85 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు జరిగింది. అంటే ఆ దొంగల చేతికి పోయేది డబ్బులు ఆగినాయి. అంటే మీకు కావలసిన వాడికి టెండర్ రావాలంటే ఎట్లన్నా స్పెసిఫికేషన్స్ మార్చుకోవచ్చు. అధికారులు అలా ఉండనే ఉన్నారు. నేను మళ్ళీ వాళ్ళ పేరు చెప్పాను. ఇవాళ ఆయనకి ఇంకొక 3-4 ఛార్జీలు ఇచ్చిన ఆ ఘోష అంటే ఆయనకు ఎన్నన్నా ఛార్జీలు ఇవ్వండి, వాళ్ళు మొత్తం మీరు ఏం తీసుకపోతే అదంతా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న తెలంగాణ బిడ్డలు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు వీళ్ళ దగ్గరకు పోయే పరిస్థితి లేదు. ముందు ప్రీ బిడ్ మీటింగ్లో పాల్గొనాలంటే 50,000 టికెట్, 50,000 రూపాయల టికెట్ పెడితే తెలంగాణ బిడ్డలు ఆ మీటింగ్ హాల్లోకి పోతారు. వీళ్ళు మెయిల్స్ వేస్తే దానికి రెస్పాన్స్ ఉండదు. ఎందుకు ఇంత కోపం తెలంగాణ బిడ్డలంటే? ఇక రెండవది ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నిజంగా తెలంగాణలో చేనేత కార్మికులు చేతకాని వాళ్ళ? తెలంగాణలో చేనేత కార్మికులకు టవల్స్ నేయడం రాదా? తెలంగాణలో ఉండే చేనేత కార్మికులకు దుప్పట్లు నేయడం రాదా? తెలంగాణలో ఉండే చేనేత కార్మికులకు బట్టలు నేయడం రాదా? కోట్లాది మీటర్ల బట్టలు నేసే శక్తి చేనేత కార్మికులకు లేదా? సిరిసిల్లలో లేదా? భూదాన్ పోచంపల్లిలో లేదా? గద్వాలలో లేదా? లేకపోతే వరంగల్లో లేదా? లేకపోతే ఎక్కడ లేదు? చేనేత కార్మికులకు ఈ శక్తి లేదనేనా మీరు మఫత్ లాల్కి ఇచ్చిండ్రు? అది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, ఇక్కడ ఒక కొత్త కుంభకోణం మేము చేసిన పరిశోధనలో బయటపడ్డది. ఈ టెస్కో అంటే ఒకప్పుడు ఆప్కో, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టెస్కో అయింది. చేనేత
కార్మికుల సహకార సంఘాలందరికీ కూడా ఒక ఫెడరేషన్ అది. సో ఈ సంస్థ విచిత్రంగా రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థకు ఇగో ఈ లెటర్ ఇచ్చింది. ఏమని? చూడయ్యా, మా చేత కాదు, నువ్వు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్గా సర్టిఫికేట్ నీకు ఇస్తున్నామని. అసలు నువ్వు ఎవరి గొంతుక కావాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నేతన్నల గొంతుకగా ఉండాల్సిన ఈ టెస్కో రాజేష్ కార్పొరేషన్ అంటే రాజేష్ అగర్వాల్ అనే ఒక పారిశ్రామికవేత్తకు చెందిన ఈ కార్పొరేషన్కు నువ్వు మా తరపున బట్టలు తీసుకురా అన్నారు. ఏం అన్యాయం అండి ఇది! అసలు ఈ రాజేష్ కార్పొరేషన్ ఎవరు? ఈ రాజేష్ కార్పొరేషన్ అనే వ్యక్తి మొదటి నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖలో కేవలం తిండి గింజలు సప్లై చేసే వ్యక్తి రాజేష్ అగర్వాల్. ఈ రాజేష్ అగర్వాల్కు టెస్కో వాళ్ళు 16/4/2026 నాడు వీళ్ళు ఒక ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే నీకు అన్ని అధికారాలను నువ్వే సప్లై చేయి మా తరపున అని చెప్పి రాజేష్ కార్పొరేషన్కి ఇచ్చాడు. ఈయన ఏం పని చేస్తాడు? తిండి గింజలు సప్లై చేసేటోడు, బట్టలు నేసే కార్పొరేషన్ ఇస్తుంది. ఇక చూడండి గమ్మత్ ఎంత ఉందో. అంటే ఇన్ని దుర్మార్గాలు ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఏ బేసిస్ మీద ఇచ్చిండ్రు? అది దానికి ఆన్సర్ లేదు. తర్వాత ఈ రాజేష్ కార్పొరేషన్ ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయిందో అప్పుడు వీళ్ళు సడన్గా నిద్రలేసిండ్రు. నిద్రలేసి హైకోర్టుకు పోయినరు. ఇంకా మూడో విషయం, రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక విచిత్రమైన విషయం ఏం జరుగుతుందంటే, నిజంగా ఇది అందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విషయం. గవర్నమెంట్లో ఉండే 2 డిపార్ట్మెంట్లు పోయి హైకోర్టులో కొట్లాడుతున్నాయి. ఉదాహరణకు ఈరోజు ఈ కంపెనీలో ఈ టెండర్స్ అన్నీ చేసే డిపార్ట్మెంట్ ఏదయ్యా అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సప్లై చేసే డిపార్ట్మెంట్ ఏది? ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఒకటేమో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి కింద ఉంటుంది, రెండవది శ్రీధర్ బాబు గారి కింద ఉంటుంది. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ శ్రీధర్ బాబు, తెలంగాణ టెక్స్టైల్ కార్పొరేషన్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇంకెవరు. నెక్స్ట్ సంక్షేమ శాఖలు అంటే ప్రొక్యూర్ చేసే డిపార్ట్మెంట్ అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజరుద్దీన్. వీళ్ళిద్దరూ వాళ్ళు సెక్రటరియట్లో కూర్చొని సహాయత చేసుకోవచ్చు, కానీ వీళ్ళందరూ పోయి హైకోర్టులో కూర్చొని ప్రొక్యూర్ చేసే డిపార్ట్మెంట్ ఏమో ఎస్సీ డిపార్ట్మెంట్, నేను మఫత్లాల్ నుంచే తీసుకుంటా అంటది ఎస్సీ డిపార్ట్మెంట్, నేను బాంబే నుంచే తీసుకుంటా, నేను ఇక్కడి నుంచే తీసుకుంటా అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఇక మళ్ళీ ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పి వీళ్ళు కూడా పోయి లేదు మేము కూడా చేస్తామని వీళ్ళు అంటారు. అక్కడ పోయి హైకోర్టులో కొట్లాడతారు. హైకోర్టులో కొట్లాడితే ఇక హైకోర్టు వీళ్ళిద్దరి మధ్యలో తగ్గు తీర్చి, సరేనయ్యా నువ్వు బయట కొనుక్కుంటే కొనుక్కో, ఒక 25% మాత్రం పాపం వీళ్ళకి తెలంగాణలోకి అంటారు. అంటే తెలంగాణ బిడ్డలు పోయి హైకోర్టు తలుపు తడితే తప్ప వీళ్ళకు న్యాయం జరగలే. ఆ న్యాయం జరిగిన కేవలం 25% న్యాయం మాత్రమే జరిగింది. మే 30వ తారీఖు నాడు కేటీఆర్ గారి సమక్షంలో మేమందరం చిన్న చితక కాంట్రాక్టర్లందరూ అందరం కలిసి ఇందిరా పార్కులో ధర్నా చేస్తే దొడ్డిదారిన 29 మే నాడు రాత్రికి రాత్రే దాన్ని నీరు గార్చాలని చెప్పేసి మరి కొత్త సర్క్యులర్ ఇచ్చారు. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటారు 687